రక్షించకు మనుష్య కుమారుడు వచ్చెనని రాయబడినది. ఏమి నశించడానికి? మానవ కోటి మరి పాప భారము కలిగి అల్లాడుతున్న సమయంలో, దేవునితో అసమాధాన స్థితిలో ఉన్న సమయంలో, నశించిపోవడానికి మరి దేవుని ఉగ్రతకు మరి బలైపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మరి ఏమి ఆలోచించాడు? ఆయనే ఈ లోకమునకు యేసు ప్రభువుగా వచ్చి జన్మించి కన్యక మరి గర్భమందు జన్మించి తన రక్తాన్ని కార్చి మన పాపంలో విధించబడవలసిన శిక్ష తన వీపు మీద భరించి ఆ శిక్ష నుంచి మనకు విడుదలిచ్చి పాతాళపు యొక్క అగ్ని ఆహుతి నుంచి మన ఆత్మలు కాలిపోకుండా రక్షించి మనకు ఆ నిత్య జీవము మరి జీవ కిరీటము మరి ఆయన ఇచ్చే బహుమానాలు పొందడానికి మార్గాలు సరళము చేశాడనమాట. ఉగ్రత నుంచి దేవుడు తప్పించాడు. కనుక ఇక్కడ నశించిన దాన్ని వెతికి రక్షించటకు, అంటే నశించడానికి సిద్ధంగా ఉన్న మానవ కోటిని రక్షించడానికి ఆయన లోకమును కేటాయించి ఉన్నాడంటే, ఆయన రక్షించడానికి వచ్చాడంటే మరి ఆయనకి ఈ లోకంలో మానవ కోటి మీద ఏముంది? ప్రేమ ఉందని